కాదు మా అక్షరశ్మి నేను అది మా వాళ్ళదిలే 8 వాళ్ళది నిధి. ప్రకారం వేతనాలు ఇవ్వాలి, ఎంఓయు ప్రకారం వేతనాలు ఇవ్వాలి, ఎంఓయు ప్రకారం చట్టానికి అనుకూలంగా వేతనాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటైజర్ ప్రకారం వేతనాలు, ఎంఓయు ప్రకారం వేతనాలు. ఎంఓయు ప్రకారం వేతనాలు భద్రత. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి శానిటేషన్ అలాగే సెక్యూరిటీ సిబ్బందికి ఎంఓయు ప్రకారం 2026 జనవరిలో కుదుర్చుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కుదుర్చుకున్న వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ పోను 13,960 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఏజెన్సీలు కొత్తగా వచ్చిన తర్వాత కార్తికేయ ఏజెన్సీ కానీ లేదా ఈగల్ కానీ లేదా పద్మావతి సెక్యూరిటీ ఏజెన్సీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు ఈ మెడికల్ దాంట్లో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చినట్టు ఏజెన్సీలు ఇస్తున్నటువంటి వేతనాలు 12,400 రూపాయల నుంచి 11,700, 11,800 దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్న వేతనాలు కూడా కుదించిచ్చే పరిస్థితి నెలకొంది. ఎంఓయు ప్రకారం కుదుర్చుకుంటే వేతనాలు ఇవ్వాలని చెప్తే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ లేదా మా బంధువు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ నిర్వాహకులు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది కడుపులు కొడుతున్నారు. చట్ట ప్రకారం వాళ్ళపైన ఏజెన్సీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 3 నెలలుగా ఈ యొక్క శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీయూసీ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేక డిమాండ్ల సాధన కోసం శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని 2026లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ పోను 13,960 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3 నెలల కాలం నుండి చాలామందికి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కనీస వేతన చట్టాన్ని ప్రతి 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి వేతనాలు కూడా పెంచకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు. శానిటేషన్ వర్కర్స్కు ఆసుపత్రులలో పనిచేసేటువంటి సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరికరాలు కూడా ఇవ్వకుండా వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నారు. వాళ్లకు గ్లౌజెస్ ఇవ్వాలి, మాస్కులు ఇవ్వాలి, బూట్లు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి క్లీనింగ్ చేసేటువంటి మెటీరియల్ అంతా ఇవ్వాలి. అవి ఏమీ కానీ ఇవ్వకుండా పని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు. అట్లాగే ఎంత పని చేయించుకుంటారో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు కూడా ఇవ్వాలి. ఈ దేశంలో దాదాపుగా 1 కోటి మంది పైబడి సెక్యూరిటీ గార్డ్స్ పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే శానిటేషన్స్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా దాదాపుగా లక్షల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి వేతనాలు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వం పెంచేటువంటి పరిస్థితిలో లేదు. కానీ డబ్బులేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో కూతలు కూస్తూ ఉంది. దాన్ని వచ్చినటువంటి డబ్బునంతా దోచుకుంటూ ఉంది. ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఇవ్వాల్సిన చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వేతనాలు కూడా ఇవ్వడం లే. ఒక ఆయన ఏమో కాంట్రాక్టరు భాస్కర్ నాయుడు, ఆయన ఏం చెప్తాడు, మాకు చంద్రబాబు నాయుడు మాకు దగ్గర బంధువు అని చెప్పేసి
మాతో వెట్టి చాకిరి చేసుకునేసి మీరు బతికేదానికి మాకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా మీరు మోసం చేసి మీరు తింటా ఉంటే మీ కడుపులకు పట్టదు భాస్కర్ నాయుడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 3,45,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా, ఇవ్వవలసినటువంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా వచ్చేటువంటి డబ్బు ఏమవుతా ఉంది, పోయేటువంటి డబ్బును ఏం చేస్తూ ఉన్నారు, కనీసం కార్మికులకు ఇవ్వాల్సినటువంటిది కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏళ్తా ఉందంటే ఇది చాలా సిగ్గుచేటు. నిన్నలే మొన్ననే సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 4,400 కోట్లు మళ్ళా అప్పు చేసింది ఆర్బీఐలో ఉన్నటువంటి సెక్యూరిటీని తాకట్టు పెట్టి. అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, పెంచాల్సిన వేతనాలు ఎందుకు పెంచడం లేదని చెప్పేసి ఏఐటీసీగా అడుగుతా ఉన్నాం. ఇలాగే శానిటేషన్ వర్కర్స్కు, సెక్యూరిటీ గార్డ్స్కు వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఉద్యోగానికి భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలి. లేకపోతే కనుక పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.